హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే కోరుతున్నాను అనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వాళ్ళకి ఎవరికైనా మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు గ్రోత్ మా ఛానల్ గ్రోత్ అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఇదైతే నా చిన్న కూతురు బర్త్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాము అనేసి వీడియో అయితే అప్లోడ్ పెడుతున్నాను. ఇదైతే మార్నింగ్ ఆమె లేచింది, తల స్నానం చేసేసి కొద్దిగా అయితే చాక్లెట్ పెట్టేశాను. స్వీట్ అయితే ఏం వద్దనింది అనమాట, అందుకే స్వీట్ అయితే ఏం చేయలేదు, చూపించలేదు. తర్వాత మాకు చాక్లెట్ పెట్టిన తర్వాత మా కాళ్ళకైతే దండం పెట్టింది. మామూలుగా అయితే పెట్టదు, బర్త్డే రోజు కాబట్టి పెడుతుంది అనమాట. సరే చాక్లెట్ తినిపించేసేసి ఇంకా అక్షింతలు అయితే ఆశీర్వదిస్తున్నాను అనమాట. తర్వాత గుడికి వెళ్దామనేసి ప్లానింగ్ అయితే ఉంది. గుడికి వెళ్దామనేసి ఆటోలో అయితే బయలుదేరాము. పక్కనే ఉన్న మనకు తిరుమల ఏడుకొండల అని ఎలా ఉంటాడో అలాగే కింద జూ పార్క్ దగ్గర అయితే గుడి ఉందన్నమాట. నమూనా వెంకటేశ్వర స్వామి అనేసి అయితే ఉంటుంది. ఇదంతా అలిపిరి అనమాట. ఆటోలో అయితే బయలుదేరేసాము. అలిపిరిలో ఉన్నారు చూడండి, వర్షాలకైనా కూడా వస్తున్నారు జనాల దర్శనానికి. అయితే అలిపిరి నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. మనకు పైన కొండపైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో సేమ్ అలాగే కింద పెట్టారనమాట. చాలా ఒక 5 years ముందు అయితే మేము వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సరే అని ఆటోలో బయలుదేరేసి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వచ్చేసింది చూడండి గుడి అయితే. గుడి దగ్గర దిగేసి ఆటో అయితే పక్కన పెట్టేసి సరే లోపలికి వెళ్ళిపోదామనేసి, మనము ఏదన్నా పిల్లలకి చేసినా చేయకపోయినా కూడా చిన్నవే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది అనమాట. దానివల్ల ఆమె అయితే గుడికి వెళ్దాము అనేసి అనింది. సరే తీసుకెళ్ళి అర్చన అయితే చేపిద్దాము, బిడ్డ బాగుండాలి కదా అనేసి అర్చన అయితే చేయించుకున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఇద్దరు పోతున్నారు, డాడీ కూతురు. మనము ఎన్నో ఆస్తులు ఇస్తాము, ఉండే వాళ్ళు అయితే ఆస్తులు అన్నీ ఇస్తారనుకోండి, మాకు చిన్నవే ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద కోరికలు అంటూ ఏమి లేవు, చిన్నవే, చిన్నదానిలతోనే ఆనందపడతాము. సరే దర్శనం అయితే చేసుకున్నాము. భలే ఉన్నాడు స్వామి అయితే, జనం కూడా ఉన్నారనమాట అక్కడ. ఈరోజు ఇది మండే వ్లాగ్ కదా, మండే అయితే దీపాలు పెడుతున్నారు. పైగా కార్తీక సోమవారము, ఫస్ట్ వారం అనమాట. గుడి చూడండి ఎంత బాగుందో. అక్కడ అంతా ఆడేదో కాయలు కనిపిస్తే అవి అయితే కోసుకుంటున్నాను. అవి ఏం కాయలు అంటే ఉస్తికాయలు అనమాట. సరే ఉంది కదా చెట్టు అనేసి కొన్ని అయితే కోసాను ఊరికే. నాకు ఎక్కడ పోయినా కూడా చెట్లు అవి అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టము చెట్లు అవి అయితే. సరే వాటిని చూసుకుంటా అంటాను. మా ఆయన తిడతా ఉంటాడు, నీకు ఎప్పుడు చెట్లు పిచ్చుకలు అవన్నీ కావాలి అనేసి. సరే నా పని నాది, నువ్వు తిట్టుకో అనేసి నా పని నేను చేసుకుంటా ఉంటాను. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫుడ్ అయితే మధ్యాహ్నం ఏం పెట్టలేదు. ఫుడ్ అయితే ఆమెకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలనింది. సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. మధ్యాహ్నం అయితే తినింది. ఇంకా ఈవినింగ్ ఏదన్నా స్నాక్స్ తినాలి అనిపిస్తుంది అనేసి చికెన్ రోల్స్ అయితే అడిగింది అన్నమాట, షవర్మా. సరే అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. అందరము పోయేసి ఇంకా అక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్, ఫుల్గా. 2 రోజులుగా తిరుపతిలో వర్షం పడుతూనే ఉందన్నమాట. దానివల్ల బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బురద. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉండిపోతున్నాను. ఇంకా బర్త్డే కదా అని బయటకు వచ్చామన్నమాట. సరే మేమందరం ఈ పక్క దాటుకున్నాము, ఆమె ఆ పక్క నుంచి దాటుకొని వస్తుంది, మన పెద్ద కూతురు. ఇవన్నీ తీసుకోవాలి ఏమనేసి అడుగుతున్నాను అనమాట. వచ్చేసింది మా దగ్గరికి. తర్వాత పార్సల్ తీసుకునేసి ఇంటికైతే వచ్చాము. ఇక్కడ వస్తుంది కూడా ఆటో ఎక్కుతాము. వీళ్ళిద్దరు చూస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను అనమాట. తీసుకున్నాము షవర్మా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము అనమాట. మొత్తానికి ఇట్లా ఉంటుంది వీడియో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాము అనేసి. సరే ఇంటికి వచ్చేసి ఇప్పుతున్నారు చూడండి,
షవర్మాలు వేడివేడిగానే బాగుంటాయి కదా. కాకపోతే వర్షం పడకుండా అంటే అక్కడే తినేసి ఉండేవాళ్ళము. వర్షం పడింది కాబట్టి ఇంటికి వచ్చి పార్సల్ పెట్టుకునేసి పార్సల్ తీసుకొని వచ్చి ఇంట్లో తినాల్సింది వచ్చింది. తర్వాత అదొకటే కాదు, గోబీ న్యూడిల్స్ అయితే తెచ్చుకున్నారు. పర్లేదు, ఎప్పుడో ఒకసారి ఈ ఫుడ్ అయితే పెట్టొచ్చు, 1 మంత్కో 2 మంత్స్కి అలాగా. నేనైతే డైలీ తినమని అనేసి అయితే చెప్పను. బయట ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ఇంట్లోనే తయారు చేస్తానని చెప్పిన, వద్దనింది. సరే అని బయట తెచ్చుకుందాం అనేసి అక్కడైతే తీసుకొని వచ్చుకున్నాం అనమాట. ఎప్పుడు అక్కడికే వెళ్తాం. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే పన్నీర్ ఇది తీసుకొని వచ్చారు, పన్నీర్తో. వాళ్ళైతే చికెన్ షవర్మా తెచ్చుకున్నారనమాట. బాగుంది చూడండి. బర్త్డే బేబీ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, చూపిస్తుంది. ఇదిగోండి, ఇది నా రోల్ అయితే. నన్ను పక్కన పెట్టేశారు, వాళ్ళిద్దరు అయితే తింటున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.